మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, పెండింగ్ బిల్లులు, బకాయిలు, పీఆర్సీ మరియు పెండింగ్ డిఏల అంశాలను శాసనసభలో ప్రస్తావించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి దుబాషి భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జలా సిద్ధు సహా పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘానికి సంబంధించి మరి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ఈరోజు ఒక విజ్ఞాపన రూపంలో మాకు ఇవ్వడం జరుగుతుంది. రానున్నటువంటి అసెంబ్లీలో వారి సమస్యల గురించి, ఎందుకంటే పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ కానీ లేకుండా విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన మన టీచర్స్ని చిన్న చూపు ఇచ్చే విధంగా, కించపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్లు వాళ్ళు సాల్వ్ చేసేది అని చెప్పి మాట్లాడుతూ మరి అవన్నీ కూడా మళ్ళీ అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొంటారు. ఇంతవరకు హెల్త్ కార్డ్స్ కూడా రాలేదు. నేను ఒక కరీంనగర్కి సంబంధించినటువంటి టీచర్ కూడా క్యాన్సర్తో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా అసెంబ్లీలో వీరికి సంబంధించినటువంటి సమస్యలపైన మరి నాకు అవకాశం దొరికినప్పుడు ఎడిషన్ రూపంలో కానీ లేదంటే 0 వల్ల కానీ వారి సమస్యలు ఎట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజేమో ఉద్యోగస్తుల్ని మరి ఉపయోగించుకొని వాళ్ళ ఓట్లు వేసుకొని ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా పక్కదారి పట్టించే విధంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళని కించపరిచే విధంగా, ఎందుకంటే ఆ రోజు పీఆర్సీ ఇమీడియట్గా ఇస్తామని చెప్పేసి అన్నారు. పీఆర్సీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సినటువంటి ఏవైతే హామీలు ఇచ్చినటువంటి ఉన్నాయో వాటిని ఇమీడియట్గా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.